గోదావరికని మార్కండేయ కాలనీకి చెందిన లక్ష్మీ గణపతి మిత్ర మండలి ఆధ్వర్యంలో శనివారం గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక మహిళా మండలతో కలిసి ఆటపాటలతో సందడి వాతావరణం మధ్య గోరింటాకు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుందని అన్నారు. ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. సహజమైన అలంకరణలో ఉపయోగపడడమే కాకుండా గోరింటాకు చర్మానికి చల్లదనాన్ని అందించి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుందని చెప్పారు. లక్ష్మీ గణపతి మిత్ర మండలి ఆధ్వర్యంలో మన దేశ సంస్కృతి, మన సనాతన ధర్మం ఉట్టిపడేటటువంటి విధంగా ఆషాఢ మాసంలో ప్రతి ఏడాది కూడా అద్భుతంగా గోరింటాకు వేడుకల్ని ఆడబిడ్డలంతా కూడా ఈ కాలనీకి సంబంధించినటువంటి ఆడబిడ్డలందరూ ఐక్యతతోటి కలిసి ఈ వేడుకల్ని నిర్వహించుకుంటూ ఉంటారు. అందులో వారితో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అవకాశం నాకు ఇవ్వడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మనకి పురాణాల్లో చూసుకున్నా ప్రస్తుతం చూసుకున్నా స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో, స్త్రీలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పి భావిస్తూ ఉంటాము మనమంతా. ఈ క్రమంలో ఇక్కడ అద్భుతంగా ఆడవాళ్ళంతా కలిసి ఒక్క చోట వారి యొక్క చిరునవ్వులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది నిజంగా కూడా శుభ పరిణామంగా భావిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ మాసం ఆషాఢ మాసం నుండి ఏకాదశి నుండి ప్రారంభమై మన హిందువులకు సంబంధించి ఏకాదశి నుండి ఆషాఢ మాసం, శ్రావణ మాసం, ఆ తర్వాత వినాయక నవరాత్రులు, తర్వాత దుర్గా నవరాత్రులు, దీపావళి, తర్వాత కార్తీక మాసం, ఇట్లా మనకు ఈ 6వ నెల నుంచి మొదలు పెడితే 12వ నెల వరకు కూడా ఈ 6 నెలలు ప్రతి ఒక్కరూ అన్ని కుటుంబాల్లో హిందువులు ప్రత్యేక పూజా కార్యక్రమాలతోటి ఎంతో సందడిగా ఉండేటువంటి ఈ 6 నెలలు కూడా హిందూ సంస్కృతి ఉట్టిపడేటటువంటి విధంగా పండుగల్ని జరుపుకుంటూ ఉంటాము. ముఖ్యంగా ఈ గోరింటాకు వేడుక అనేది మనము పురాణాల్లో చూసుకున్నట్టయిందంటే చాలా కథలు ఉన్నాయి. సీతమ్మ వారికి సంబంధించినటువంటిది కావచ్చు, ఇంకా అనేక కథలు ఉన్నాయి. వాటితో పాటుగా మనం ఇప్పుడు సైంటిఫిక్గా చూసుకున్నా కూడా ఈ గోరింటాకు ఇప్పుడు వచ్చేటువంటి ఏదైతే ఈ వర్షాకాలపు సీజను, ఇంతకుముందు మనకి వచ్చేటువంటి స్కిన్ ఎలర్జీస్ కూడా ఈ గోరింటాకు తోటి మనకి దూరం కావడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు వీణ, సత్య, వినోద, స్వాతి, శ్రీదేవి, పద్మ, రాధిక, ప్రభ, రాజ్యలక్ష్మి, సంధ్య, శ్రీలత, రమ్య, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.